హాయ్ అండి, నమస్తే. నా పేరు కీర్తి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మా చిన్న పాప యుతిక, మా పెద్ద పాప ట్యూషన్ వెళ్ళిందండి. నేను రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను మా పెద్ద పాపని. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి సంగాస్ బ్లాగ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ మెయిన్గా నేను స్టార్ట్ చేయడానికి రీజన్ మా అత్తయ్య చాలాసార్లు మా పిల్లలు టీవీలో పెట్టేది చూసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. నేను ఇంకా ఈ రోజు స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ ఫస్ట్ వ్లాగ్ మా అత్తతోనే స్టార్ట్ చేద్దామని ఈ వ్లాగ్లో నేను మీకు ఇవాళ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి. తినే మా అత్తయ్య ఇవాళ మీకు సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తుంది. అత్తమ్మ, దీనికి కావాల్సిన ఏంటంటి? శనగపప్పు, అల్లం వెల్లిగడ్డ, నువ్వులు, ఉల్లిగడ్డ, కరివేపాకు, చెంచుడు కారము, చెంచుడు ఉప్పు, చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా స్నాక్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏదో స్టార్ట్ చేద్దాం, చూద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుందండి, శనగపప్పు, కొంచెం నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ఇంకా కరివేపాకు. ఇప్పుడు కారం వేస్తుంది. యాజ్ పర్ టేస్ట్ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని మేము సర్వపిండి అంటాము, కొన్ని ఏరియాస్లో తపాలట్టు కూడా అంటారంట. మాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, మేమైతే సర్వపిండి అనే అంటాం. చూడండి, కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకుంటుంది అత్తమ్మ. అది అంత లూజ్ ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దు, కన్సిస్టెన్సీ కొంచెం కరెక్ట్గా ఉండాలి. చూసి నూనె డబ్బా కడాయి తీసుకోవాలి. యాక్చువల్గా మనం ఇలా చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా రౌండ్ చేస్తుంది. దీనికి యాక్చువల్గా సర్వపిండి అని పేరు ఎందుకు వచ్చిందంటే మనం ఇలాంటి సర్వర్లో పెట్టుకుంటాము. ఇది యాక్చువల్గా కడాయి మనం బగోన్లలో పెట్టుకుంటారు. మేము సర్వర్లో అంటారు, బగోన్లు అంటారు. బగోన్లో పెట్టుకుంటాము. మీకు ఈజీగా ఉండటానికి మా అత్తయ్య ఇంట్లో పెట్టి చూపిస్తుంది అది ఎలా ప్రెస్ చేసుకోవాలి ఏంటంటే. ఫస్ట్ ఇలా కొంచెం నూనె పోసుకొని దాన్ని బాగా గ్రీస్ చేసుకోవాలి. అలా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని దీంట్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి లేయర్గా. మీకు సన్నగా కావాలంటే సన్నగా తినొచ్చు, సన్నగా చేసుకుంటే కొంచెం క్రంచీ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. నాకైతే సన్నగా ఇష్టము, కొంతమంది లావుగా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నాక మధ్యలో హోల్స్ పెట్టాలి, ఎందుకంటే నూనె పోస్తాం కదా, పైన కూడా మంచిగా కాలటానికి అలా పెట్టుకుంటాము హోల్స్. ఇది ఎంతసేపు పెట్టాలత్తమ్మా స్టవ్ మీద? ఒక అర్ధ గంట, 15 నిమిషాలు అయితే అయిపోతుంది. 15 మినిట్స్ చాలంటండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకుంటే మంచి కాలుతుందంట. చాలా కొంచెం సేపట్లో ఈజీ స్నాక్ ఐటమ్ అండి ఇది. ఇప్పుడు చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ పట్టలేదు, ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు అంతే. మనం ఈజీగా మంచి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఇది బియ్యం పిండితో చేస్తున్నాం మేము. ఇది చేసేది బియ్యం పిండితో చేస్తున్నాం. చూడండి పెట్టుకున్నాక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఇది అయ్యాక చూపిస్తాను నేను మీకు. రెడీ, సర్వపిండి రెడీ అండి. చూడండి ఎంత బాగుంది. ఇది చాలా క్రిస్పీగా ఉంది. మీకు తెలుస్తుందో లేదో కానీ ఇక్కడ నాకు తెలుస్తుంది, చాలా క్రిస్పీగా బాగుంది. పిజ్జా లాగానే కనబడుతుంది. చూసారా, పిల్లలకు నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్తోనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఇస్తాను. ఓన్లీ వంటల వీడియోస్ కాదు, ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ కూడా చేద్దామని మాకు చాలా కంటెంట్ ఉంది, చేస్తాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.